సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు రాకేష్ రెడ్డి గారు, నిరావత్ అనిల్ గారు, నాగేష్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, గడు గంగాధర్ గారు, సాహెబ్ రంజాన్ గారు, పూరన్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, మహిళ సాయిరామ్ గారు, సుదర్శన్ గారు, లక్ష్మీనారాయణ గారు, రాజరెడ్డి గారు, ఇంకా వేదిక పైన చాలా మంది మిత్రులందరికీ నమస్కారం. గ్రామంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. రోడ్డు నిర్మాణం కానీ, హాస్టల్ వసతులు కానీ, రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, 2023లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మెజారిటీ అంశాన్ని పూరించాం. నేను చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, 80 ఉద్యోగాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉచితంగా 200 రూపాయల కరెంట్ కావచ్చు, ఇంకా చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రజల యొక్క పార్టీ శ్రేయస్ కోసం పనిచేస్తుంది. దాన్ని మనం మీ అందరూ తెలుసు, నాకన్నా ఎక్కువ రాకేష్ రెడ్డి గారు తెలుసు. కేసీఆర్ గారు ఒక దూరదృష్టి లేకుండా 30 అప్పులు చేసి ఈ రాష్ట్రానికి 7.5 లక్షల కోట్ల అప్పులో ఉంచేసిపోయినాడు. వారు చేసిన అప్పుకి ఇవాళ నెలలు తిరిగేసరికి 600,000 కోట్ల అప్పు అసలు కడతా ఉన్నాం, ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. 600,000 కోట్ల జీతాలు, మిగిలిన 6,000 కోట్లలో సంక్షేమం, అభివృద్ధి 2 ఇస్తా ఉన్నాం. ఇది అతి కష్టమైన పని కూడా. పేద ప్రజలకు ఇవ్వాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. నేను మిత్రుడు రాకేష్ రెడ్డి గారు చెప్పినంత ఏకీభవిస్తాను. ఎలక్షన్ అనేవి, రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే పెట్టుకోవాలి. తమిళనాడులో ఏదైనా అంశం వస్తే అన్ని పార్టీల వారు కలిసి కేంద్రంపై దండయాత్ర చేసి సాధించుకుంటారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఆల్రెడీ లేదు. ఎన్నికలు అయ్యే వరకు ఎవరి మీద విమర్శించుకోవచ్చు, ఎవరి మీద ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ గెలిచిన తర్వాత అది బీజేపీ గారు గెలిచినా, కాంగ్రెస్ గారు గెలిచినా, టీఆర్ఎస్ గారు గెలిచినా, ఇంకే పార్టీ గారు గెలిచినా ప్రజల ఎమ్మెల్యే అవుతాడు. ప్రజల కోసం పనిచేయాలి. ఆ దశగానే వల్ల కాంగ్రెస్ పార్టీ 6 శాసనసభ్యులు బీజేపీ అయినా నేను ఎప్పుడు కూడా వేరే పార్టీలో చూడట్లేదు. ప్రజల శాసనసభ్యుడిగానే చూస్తా ఉన్నాం. అందుకే పార్టీ వేరేనా, నేను కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ సన్నిహితంగా ఉంటూ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు ఆనాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగినప్పుడు నేను 2 మార్లు ముఖ్యమంత్రి చెప్పాను. ఆర్మూరు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వాలన్నప్పుడు రాకేష్ రెడ్డి గారిని మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. నేను రాకేష్ రెడ్డి గారికి, వినయ్ గారికి ఇద్దరికి వినయిస్తా ఉన్నాను. స్కూల్ రావడం ఆశామాషి కాదు. మరో విడత స్కూల్ రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. తక్కువ సమయంలో వచ్చి కూడీలు చేసుకొని ప్లేస్ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. బెట్టింగ్ చేస్తే పనులు ఆగిపోతాయి. అది రాకేష్ రెడ్డి సూచించే ప్లేస్ అయినా కావచ్చు, ఆరుమూరు వినయ్ రెడ్డి సూచించే ప్లేస్ అయినా కావచ్చు. మా ఈరవర్తి అనిల్ లాంటి వాడు కూర్చుంటే ఒక రోజు సమస్య పరిష్కారం అవుతుంది. ఒక మెట్టు రాకేష్ రెడ్డి తీస్తాం లేదు, అక్కడ కాదు ఇక్కడ అనుభవిస్తే ఒక మెట్టు మామూలు తీస్తాం, తప్పేం లేదు. వచ్చిన అవకాశాన్ని దారి పెట్టుకోవడానికి నా 50 ఇంటిగ్రేటెడ్ స్కూల్ తక్షణమే ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా పోతే రాకేష్ ఆర్టీసీ డిపో గురించి మాట్లాడారు. డెఫినెట్ ఈరోజు రేపే మాట్లాడదాం. ఆ డిపో నందిపేట కావచ్చు, ఆరుమూరు కావచ్చు, అదేవిధంగా చెప్పిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కావచ్చు. నందిపేట ఒక వ్యాపారపరంగా ఒకప్పుడు బాగా రాణించినటువంటి మండలం, ఇప్పుడు కూడా చైతన్యటువంటి మండలం. ఆ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్
దాని కారణంగానే 35 ఏళ్ళు పెండింగ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాల నేను పీసీ సర్టిఫికేట్ మాటించి 8 నెలల ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ తీసుకొచ్చాం. తరగతులు ప్రారంభమైన యూనివర్సిటీలో. అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. నేను 6 మాసాల క్రితం చెప్పాను అగ్రికల్చర్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తామని. తీసుకొచ్చినాము. నిన్నగాక మొన్న క్లాసులు స్టార్ట్ అయ్యాయి. లింబాద్రి గుట్ట మీద కేసులు అవసరమని 4 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ చేయించారు. రాకేష్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలు లింబాద్రి గుట్ట మీద. మీరు మేమందరం కూడా పోయి పుణ్యక్షేత్రంగా ఇంత రావాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరు విషయంలో కూడా అదొక ప్రతిష్టాత్మకంగా టెంపుల్ గా తీర్చిదే అవకాశం ఉంది. మా బాధ్యత కూడా ఉంది. మీరు మేము కలిసి ఇంకా కొన్ని నిధులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. హ్యాండ్స్ రోడ్డు గురించి నిజంగా కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పారు. ఒక 2 మాసాల క్రితం హ్యాండ్ రోడ్స్ వచ్చాయి. చాలా వరకు తక్కువ వచ్చాయి మన జిల్లాకి. అందుకే నేను తక్షణ ముఖ్యమంత్రి మాట్లాడి వారి టెంపుల్ రోడ్డు గురించి గొప్పగా చెప్తా ఉన్నాము. ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు నుంచి మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ నుంచి నా గ్రామం రాజనగర్ నుంచి లింబాద్రి గుట్ట వరకు, లింబాద్రి గుట్ట నుంచి బాసర వరకు, ఇక్కడ తల్వేద నుండి ఎంచ నుండి బాసర పోయే రోడ్డు దాదాపు 380 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. మీరు మేము వెంటబడ్డ రోడ్డు శాంక్షన్ అవుతాయి. ఇదివరకే శాంక్షన్ రోడ్డు దాన్ని మెరుగు అవుతుందేమో కానీ బాసరికి ఆర్మూర్ నుంచి కళ్యాణ ఈ రకంగా వస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రోడ్డు రావడంలో ప్రత్యేకమైన కారణం నా గ్రామం మధ్యలో వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి పంపించి ఆ రోడ్డు తీసుకొచ్చారు. ఆ రోడ్డు వల్ల కరీంనగర్కి నిజామాబాద్కి దాదాపు 28 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డు భవిష్యత్తులో ఎక్కువ వాడుకొని ఇక్కడ గ్రామాలను కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందనే వారు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో ఇప్పుడప్పుడే స్పీచ్ బిల్ రాకపోవచ్చు కానీ సెకండ్ ఫేజ్ లో నిజామాబాద్ జిల్లాకి తప్పకుండా ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆ దశగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుంటాయో తెలియదు. ఇవాళ రేపు రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి. వాటి గురించి ఇప్పుడే మాట్లాడడం మంచిది కాదు. కానీ రాజకీయాలు ఎన్నికలప్పుడే మాట్లాడుకుందాం. ఇవాళ నిజామాబాద్ అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలన్నప్పుడు రాకేష్ రెడ్డి బీజేపీ, వినయ్ రెడ్డి కాంగ్రెస్ అని కాదు, మేమందరం కూడా కలిసినట్టుగా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. వారు రైతు సదస్సు పెట్టి ఈ ప్రాంతం నుంచి శంకరరావు ఊహించినారు టీఆర్ఎస్ మీద. కాబట్టి ఆర్మూర్ అన్నా ఈ ప్రాంతం ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. కాబట్టి మనం అందరం వెళ్తే డెఫినెట్ గా ఇక్కడికి అధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది, అధిక అభివృద్ధి తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా నేను సొంతంగా మనం చేస్తా ఉన్నాను. నేను మా మిత్రులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అభివృద్ధి చేయడం అనేది చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్నవాడి నాయకుడు అవుతాడు. ఈయన ఆనాడు 1974లో వెంకటరావు గారి హయాంలో 74 మేము స్కూల్ చదవడంలో ఇక్కడ ఆశలు వచ్చింది. ఐలాపూర్ అంటే కళాశాల అనుకునేది. నిజామాబాద్ ఉన్నంత కళాశాల ఐలాపూర్ 82లో వచ్చింది. అలాంటి అవకాశాలు భవిష్యత్తులో కూడా వస్తాయి. కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీద దృష్టి సాధిస్తాం. డెఫినెట్ గా ఈ ప్రాంతం రాజకీయం కూడా చైతన్యమైన ప్రాంతం. నేను కూడా 94 పోటీ చేసినప్పుడు నందిపేట నాకు ఇన్నుండే 5 ఏళ్ళు కష్టపడ్డా. మా వ్యక్తులు సహకారం చేయలేదని 94 ఓడిపోయినా 99లో సీట్ రాకుండా పక్కకు పోయినా ఈ ప్రాంతం నాకంతా సుపరిచితం. కాబట్టి ఈ ప్రాంతం నాయకులు కూడా చైతన్యవంతమైన వారే. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆర్మూరే కాదు నిజామాబాద్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాన్ని డెఫినెట్ గా తీర్చిదిద్దినటువంటి అవకాశం ముందుంటుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. జిల్లాకు ముఖ్యమంత్రి కావాలన్నారు. ముఖ్యమంత్రి గారు పీస్ సబ్జెక్టున్నా అభివృద్ధి జరుగుతుందని చూపిద్దామన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ భవిష్యత్తులో పెద్దది నాకు ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు క్లాస్మేట్, నాకు ఆప్త మిత్రుడు, కాలేజీ విషయాలు అడుగుతా ఉన్నాడు. డెఫినెట్ గా పూరన్ రెడ్డి గారు ఇందులో రాసినటువంటి విషయాలను పరిశీలించి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి డెఫినెట్ గా ఈ ప్రాంతం మీద రాకేష్ రెడ్డి గారు నిండబెట్టుకుని ముఖ్యమంత్రి పోతాం. మా వినయ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులందరూ తీసుకెళ్లి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా పూరించే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట సందర్భం చేస్తూ మంచి వాతావరణం రాజకీయాలు చేయాలి.
సద్విమర్శ ఉండాలి. రాజకీయాల్లో విమర్శ ఉండాలి, కానీ దిగజారు విమర్శ ఉండకూడదు. సద్విమర్శ చేసుకుంటే మంచి పరిణామం అనే మాట కూడా ఈ సందర్భంగా భవిష్యత్తులో మనంతా కూడా కలిసి ఈ